గుడ్ మార్నింగ్ గాయ్స్. వెల్కమ్ టు రైడ్ విత్ వీకే. నైట్ అయితే ఝాన్సీ వెళ్ళాలనుకున్నాం, కానీ బ్రోకి నిద్ర వచ్చేస్తుంటే లలిత్పూర్లో స్టే చేసాం. మార్నింగ్ 8కి మళ్ళీ అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఈరోజు ఢిల్లీ వరకు పోవాలి. ఢిల్లీలో ఈరోజు స్టే చేసి ఢిల్లీలో బైక్ సర్వీస్ చేయించుకోవాలి. బ్రోవి నాది బైక్ సర్వీసెస్ చేయించి ఇంకా నెక్స్ట్ పంజాబ్ వెళ్తాం. నైట్ అయితే ఫుల్గా రెస్ట్ వచ్చింది, బాగా స్లీప్ వచ్చేసింది. బాగా ప్రశాంతంగా నిద్రపోయినా. ఎర్లీ మార్నింగ్ అయిపోయి స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ 6 వరకు బాగా పడుకుని పోయాను. బాగా రెస్ట్ తీసుకున్నాను నైట్. మళ్ళీ ఇప్పుడు నైట్ బాగా రెస్ట్ తీసుకుని 6:30 అలా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు అలా కూర్చోయి మళ్ళీ 8కి అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని బైక్స్ రెడీ చేసుకొని 8:30కి స్టార్ట్ అయ్యాను ఈరోజు. ఈరోజు వచ్చి ఢిల్లీకి రీచ్ అయ్యాను. ఢిల్లీకి రీచ్ అయ్యి అక్కడ బ్రో బైక్ నా బైక్ సర్వీస్ చేశాను. 2 days ఢిల్లీలోనే స్టే చేయగలను. వన్స్ దాటేసాం అనుకుంటా, ఆల్మోస్ట్ ఐ థింక్ దాటేసాం. నెక్స్ట్ ఇంకా ఢిల్లీ. ఇప్పుడైతే ప్రయాణం ఎక్కడైతే చోట టిఫిన్ చేయడానికి రావాలా. టిఫిన్ చేసి కొద్దిసేపు రెస్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఝాన్సీ సర్ప్రైజ్ ఉంది, అదే అయితే 6 ఎంతో ఉంది. ఇప్పుడే టిఫిన్ చేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసాము. అదేదో చిన్న డాబా ఉంటే ఆడికెళ్ళి పరోటా తినేసి కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి వాటర్ తాగేసి కూల్ వాటర్ రాదంటే ఐస్ వాటర్ తెచ్చేసారు. ఆ బాటిల్ మొత్తం దొడ్డబడిపోయి అంత కూల్ వాటర్ ఇచ్చాడు ఆవిడ. బాగా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు హైడ్రేషన్ బ్యాగ్లో కూల్ వాటర్ పోసేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసాం. పెట్రోల్ పట్టించుకుంటాడు ఇంకా. నేను ముందర ఎక్కడన్నా పెట్రోల్ పొందుకుంటే పట్టించుకోవాలి పెట్రోల్. పెట్రోల్ అయిపోతుంది మొత్తం. ఇంకో 390 కిలోమీటర్స్ వెళ్తే ఈరోజు రైడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఢిల్లీలో మంచిగా రెస్ట్ తీసుకొని రేపు బైక్ సర్వీస్ ఇచ్చేసి వెళితే అలా అలా కొంచెం ఢిల్లీలో తిరిగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలా. మన్నాడు కానీ అవతల మన్నాడు కానీ బైక్స్ సర్వీసింగ్స్ ఎప్పుడైతే తెచ్చేసుకొని ఇంకా ఒకవేళ ఆపేజ్ కంప్లీట్ అయిపోతే రేపైతే వెళ్ళిపోతే రేపు క్లాస్ తెచ్చుకొని మొన్నాడు స్టార్ట్ అవుతాము. లేదా మొన్నాడు అయిపోతే మొన్నాడు రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాం. సో ఒక 2 days వచ్చేస్తాండి. బాగా నుంచి రెస్ట్ తీసుకోవచ్చు. అదే బాగుంది. వేరే సౌండ్ వచ్చింది. కొత్తగా ఏదైనా ప్రాబ్లం మారు ఫస్ట్ కెమెరా హెల్మెట్ తీసేసి బైక్ మౌంట్కి పెట్టాను. నీ హెల్మెట్ చిన్న ఉంటూ కెమెరాకి వెయిట్ వల్ల కొంచెం కొంచెం ఊడిపోతుంది. సో దాన్ని కొంచెం అలా ఫిక్స్ చేద్దాము ఈరోజు. కొంచెం హెల్మెట్కి తీసేద్దాము కొద్దిసేపు, లేదా ఈవినింగ్ వరకు అట్లా ఫిక్స్ అయిపోతుంది అని పని చేస్తూ
హెల్మెట్ తీసేసి చేతిలో పెట్టేసాను బైక్ నుంచి. సో, ఈరోజు కొంచెం నాకు కూడా హెల్మెట్ కొంచెం రేట్ తగ్గుతది. కొంచెం ఒక 1%, 2% రేట్ తగ్గుతది. పర్లేదు బావుంది. మేబీ పెట్రోల్ బాగుంటే బైకే ఫిక్స్ చేస్తా తినడానికి తర్వాత చూసేసి. ఇలాగ నేను వాడేది బ్లూటూత్ మైకే కాబట్టి సో, నో ప్రాబ్లమ్. బైకే అంటే అట్లనే ఉండిపోతది. ఎందుకంటే ఎక్కడైనా ఆగినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆగినాక బైక్ అట్లా తిరగకుండా తీసుకెళ్ళడము, ఏదైనా అటు చూస్తూ కొంచెం అట్లా ఉండడం చేయాలి. లేదంటే కెమెరా ఘోరంగా అయితది. बे नाइट्रोजन है वो, नाइट्रोजन है। हवा हवा नाइट्रोजन है। हवा तो वो अपना खराब हो गया अभी। हाँ ठीक, ठीक है। हाँ ठीक है। మొత్తానికైతే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించినాం. నిన్న మొన్న 9:20, 9:30, 9:50 లోపు అయితుంది ఫుల్ ట్యాంక్. ఈరోజు 1000 దాటింది. అంటే ఎక్కువ తిరిగేసినాము ఈ రోజున. సో 1000 దాటింది. హ్మ్. హ్మ్. మొత్తానికైతే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌కైతే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం రాజస్థాన్‌కి. టైం అరౌండ్ 2:30 ఏమో అయితుంది. గట్టిగానే యాక్సిడెంట్ అయింది. ఓకే. ఈరోజైతే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌కి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. అరౌండ్ 2:30 అవుతుంది టైము. రాజస్థాన్ ఒక నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్స్ రాజస్థాన్‌లో జర్నీ చేస్తాం అనుకుంటా ఇప్పుడు. ఒక 50 కిలోమీటర్స్ ఉంటదేమో రాజస్థాన్‌లో. ఐ థింక్ కరెక్ట్‌గా తెలీదు నాకు కూడా. ఏదో రివర్ ఇది. ఈ రివర్ దాటి రాజస్థాన్. ఆ రాజస్థాన్. వేరే కదండీ. ఒకే రోజులో ఇన్ని రాష్ట్రాలు దాటాను నేను. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. ఒక 50, 60 కిలోమీటర్స్‌లో. ఆగ్రా దాటేసి గురుగ్రామ్ వెళ్ళాలి. చాలా ఎండ మాత్రం బీభత్సంగా ఉంది అసలు. నాకు బ్రోకి పులుసు ఆరిపోతాంది. రాజస్థాన్‌లో ఫస్ట్ చెక్ పోస్ట్. రాజస్థాన్ నుంచి బయటకొచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవుతాం. ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవుతాం. అది. వంకలో సేపు చాలా వస్తాను. యాక్చువల్‌గా అన్నీ అన్నీ చేసి చూసి చాలా వస్తాను. భూచక్రంలో వాడిన 2 నిమిషాలకే ఒకడు వచ్చాడు. ప్రజెంట్ అయితే ఆగ్రా బైపాస్ రోడ్‌లో పోతాను. బ్రో వచ్చి నా వల్ల కాలేకపోతే నేను ఒక 30 మినిట్స్ రెస్ట్ తీసుకొని వస్తా అన్నాడు.
నేను కంటిన్యూ చేస్తున్నా రైడు. ఒక నేను ఒక 30, 40 కిలోమీటర్స్ ఎళ్లి స్టాప్ అయితా. అప్పుడు బ్రో వస్తా అంటాడు. ఆగ్రా ఆపేసాను. నెక్స్ట్, నెక్స్ట్ మథుర వస్తుంది. నెక్స్ట్ మథుర. ఆ తర్వాత ఇంకా గురుప్రమి డైరెక్ట్. మేబీ ఆగితే మథుర దగ్గరలో గాని, మథుర తర్వాత గాని ఆగొచ్చు. ఈవినింగ్‌కి. బ్రో వచ్చేవాడిని బట్టి టైం బట్టి ఎప్పుడు ఆగాలి, ఎంతసేపు ఆగాలి అని చూస్తాం. నాకైతే ఇప్పుడు 30 కిలోమీటర్స్ ఆగిపోతాను కొద్దిసేపు. ఏమన్నా అక్కడ పెండ్లింగ్ వాటర్ తాగి కొంచెం ఫ్రెష్ అయ్యి చాలా బాగుంది కదా. యమునా ఎక్స్‌ప్రెస్ హైవే కాదు ఇది. అది వెళ్ళిపోయింది. వేరే రూట్‌లో పోదాం. ఎక్స్‌ప్రెస్ హైవే ఎక్కలేదు. ఇదేదో ఇంకో రోజు పోతాన్నా. మనం గూగుల్ వాడుతూ వెళ్ళేది ఆ హైవే ఎక్కలేదు. ఎక్కాల్సిందే. నెక్స్ట్ వచ్చేది మధుర. తర్వాతంటే నేను స్టార్ట్ అవుతాను నాకు తెలిసి. బ్రో రావాలా నాకు? ఇంకో 5, 6 కిలోమీటర్స్ వెళ్ళి ఆగుతా కన్ఫర్మ్‌గా. నేను ఫరా, ఫారా, ఫారా, ఫారా అంట. అది దాటేసి ఆగేస్తా. ఆలోపు బ్రదర్ వస్తాడు. మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళా కొంచెం దూరం వెళ్ళి ఒక 2 ట్రై కోసి మళ్ళీ మిగతా జర్నీ చేయాలి. ఫారా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా మా మంచి ప్లేస్ చూసుకొని స్టాప్ అయ్యి బ్రో కాల్ చేసి చెప్తే ఆయన వచ్చే వరకు మనం కొంచెం నెక్స్ట్ మథుర. మథుర అది నా బకెట్ లిస్ట్‌లో వన్ ఆఫ్ ది ప్లేస్ అన్నమాట. చూద్దాం దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం ఇప్పుడు ఏదో ఒక రోజు. ఏడుందబ్బా ఆగి టీ ఇదో ఆడ ఏదో చెట్లున్నాయి. రాదు. ఇందాకైతే పెద్ద స్టంట్ అయింది నాకు. మామూలుగా ఈరోజు నాది రీచార్జ్ అయిపోతది. అది 6:30కి అయిపోయింది రీచార్జ్ ఈరోజు. 6:30కి అయిపోయింది. నేను చూసుకోలేదు. అట్లే వస్తున్నా. అట్లే స్టా స్ట్రైట్‌లోనే ఉన్నా. మ్యాచ్ చూస్తే ఆఫ్‌లైన్ 7 తర్వాత ఏమో చూసుకున్నా. అప్పుడు గుర్తుకొచ్చింది. అర్రే! రీచార్జ్ అయిపోతది కదా అనుకున్నా. నా దగ్గర రీచార్జ్ లేదు. ఫోన్ చేయనీకి నెట్ రావడం లేదు. నా మ్యాప్స్ అయితే కంటిన్యూ అయితుంది. మ్యాప్స్ వరకు ఏం ప్రాబ్లమ్ రాలే. బ్రో ఫోన్ చేసిండు. బ్రో నాకంటే ముందే ఉన్నాడులే అని అనుకుంటే, బ్రో ఫోన్ చేసిండు. బ్రో నేనిక్కడ రెస్ట్ తీసుకుంటాను. నేను ఆగాను. నాకు ఇంకా ఒక 40, 50 కిలోమీటర్స్ ఏమో ఉంది. నువ్వు కంటిన్యూ చెయ్యి. ఒక 10 కిలోమీటర్స్ ఉండంగా ఆగు నేను జాయిన్ అయితాను అన్నాడు. అబ్బా! ఇంగ చూడు ప్యాక్ అసలు. నేను ముందర బ్రో ఉన్నాడులే ఎక్కడో ఒక చోట ఆగుతాడు. రీచార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. ఇంగ బ్రో నేను ఆగినాను అంటాను ప్యాక్ ఇంగ. ఇప్పుడు ఎవర్రా నాకు ఆపి హాట్‌స్పాట్ ఆన్ చేసాడు రీచార్జ్ చేసుకొనీకి. ఎవడ్రా నాకు రీచార్జ్ చేసేది అనుకున్నా. నా ఫ్రెండ్స్ ఎవరన్నా కాల్ చేశారేమో వాళ్ళకన్నా చెప్దాం రీచార్జ్ చేయండి మళ్ళీ డబ్బులు వేద్దాంలే అనుకున్నా.
వాళ్ళు అసలు చేస్తాడు అనుకుంటున్నా అసలు చేయలే. ఒక 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉండంగా ఆగిన. ఆగితే ఫస్ట్ ఒక పెద్దాయన వచ్చిండు. అడిగితే నా దగ్గర ఫోన్ లేదు అన్నారు. ఆయనకేమో నేను అడిగేది ఏం అర్థమైందేమో, ఆయన ఆయన డబ్బులతో రీచార్జ్ చేయమని చెప్పానన్నట్లు అర్థమైందేమో, నా దగ్గర ఫోన్ లేదు అని అనిండు. కీప్యాడ్ ఫోన్ ఉంది అన్నాడు. సరే అనేసి సైలెంట్‌గా ఉన్నా. మళ్ళా వేరే బ్రోలు వెళ్తుంటే ఆంటేమో ఆగిండు. హాట్‌స్పాట్ ఆన్ చేసుకున్నా. రీచార్జ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మాట్లాడిండు. మళ్ళీ వెళ్ళిపోయిండ్రు. నేను రీచార్జ్ చేసుకొని మొత్తం మళ్ళీ సర్దుకొని వాటర్ తాగేసి బాగా మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. బ్రోకి ఫోన్ చేసిన. బ్రో ఫోన్ లిఫ్ట్ చేయలే. ఏమన్నా వెనకాల వస్తున్నాడేమో, అండర్‌వేలో ఉన్నాడేమో. నాకైతే ఇంకో 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకో ఒక ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉన్నప్పుడు ఆగి బ్రోకి ఫోన్ చేసి మళ్ళీ బ్రో నేను ఇద్దరం కలిసి రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో, ఈ రోజుతో బ్రోకి రైడ్ కంప్లీట్ అయిపోతది. ఇంకా 16 కిలోమీటర్స్. గురుద్వారం అయితే ఎంటర్ అయ్యాము. బ్రో మనల్ని దాటుకొని వెళ్ళిపోయాడు. బ్రో కోసం అయితే బ్రో దాటుకొని వెళ్ళిపోయాడు. లొకేషన్ పెట్టిండు. అక్కడికి వెళ్తాను. దర్శనం జరిగింది. ముందర వీడియోలో కొంచెం నష్టం పెట్టారు. అడ్జస్ట్ చేసుకోండి. ఏం చేయలేం. మామూలుగా ఇంకా ఇక్కడి నుంచి లెఫ్ట్ పెట్టాలా? ఆజిక్ చౌక్ ఖాన్ యాడున్నాడబ్బా స్వామి? ఇదో కనిపించిండు. కనిపించిండు బ్రో. అదని చెప్పి ఓకే. ఓకే. ఛార్జింగ్ అయిపోయింది. నేను రూమ్‌కి వెళ్తాను ఇంకా. బాయ్. టాటా.